హాయ్ అండి. నేను కూడా మెగా ఫ్యామిలీకి పెద్ద ఫ్యాన్ని. నాకు మెగాస్టార్ చిరంజీవి గారంటే చాలా ఇష్టం. వాళ్ళ కుమారుడైన ఈ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ఈ మూవీ కూడా ఎంతో హిట్ అవ్వాలని, ఆయన మూవీస్ అన్ని హిట్ అయినాయి. అలాగే ఈ మూవీ కూడా హిట్ అవ్వుద్ది. దాని సక్సెస్ మీట్ ని, ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా గ్రాండ్ సక్సెస్ చేయాలని అందరూ కోరుకుంటున్నాము. అలాగే మెయిన్ గా మన డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారిని చూడడానికే చాలా వరకు అందరూ తాపత్రయపడుతున్నారు. సో ఎటువంటి తోపులాటలు రష్ లేకుండా అందరూ నీట్ గా వచ్చి ఈ యొక్క సక్సెస్ మీట్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పక్క రామ్ చరణ్ ఫ్యాన్ నేను. మా బాబాయ్ అంటే పవన్ కళ్యాణ్ నేను బాబాయ్ అని పిలుస్తుంటాను. మెగాస్టార్ చిరంజీవి నేను పెద్దనాన్న అని పిలుస్తుంటాను. మా అన్నయ్య ఫంక్షన్ కి నేను వచ్చాను, ఒడిశా నుంచి వచ్చాను. నిన్న రోజల్లా ట్రైన్ లో ఉన్నాను. ఈ రోజు ఏడు తినలేదు, అలాగ ఉన్నాను. నిద్ర వచ్చింది. మనిషి ఆ వ్యక్తిత్వం నాకు నచ్చదు అనమాట. రామ్ చరణ్ వ్యక్తిత్వం నాకు నచ్చదు. ప్రాణం పిచ్చి, అవసరమైన ప్రాణం ఇచ్చేస్తా. ఆల్రెడీ పాస్ వచ్చిందండి, పాస్ దొరికింది. పాస్ వచ్చినా కూడా కొంచెం కంట్రోల్ గా ఉండాలంటారు. ఉంటామండి. మెయిన్ మెగా ఫ్యామిలీకి క్రమశిక్షణ ఉంటది ఎవరికైనా ఎక్కువ. ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. అందులోని మన సైడ్ మాది యాక్చువల్లీ ధవళేశ్వరం, రామగిరి పక్కనే. మా సైడ్ ఇలాంటి ఈవెంట్ జరగడం ఇది ఫస్ట్ టైం అండి. ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అనేది చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి. బట్ తెలుగు రాష్ట్రాల్లో, అందులోనూ రాజమండ్రి, ఇంకోటి ఏంటంటే ఆత్రేయపురం, మన రాజమండ్రి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే మాక్సిమం 20-30% షూటింగ్ అయింది. సో అందుకనే ఇంకోటి ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, సో ఆయన కూడా మన ప్రాంతంలో చాలా ఇది. సో ఆయన్ని దగ్గరుండి గెలిపించుకున్నాం ఈసారి. సో ఆ కృతజ్ఞత ఖచ్చితంగా మా ప్రజలందరూ చూపిస్తారు. అలాగే ఇక్కడున్న ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో, పొలిటికల్ గా కానివ్వండి, ఏ రకంగా కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా గ్రాండ్ సక్సెస్ చేద్దాము అనే ఉద్దేశంతోనే క్రమశిక్షణతో చాలా మీటింగ్స్, ఎలా అంటే రచ్చరచ్చ అల్లరి ఉంటది. బట్ మనం ఏంటంటే ప్రతి ఒక్క ఫ్యాన్స్ కి, ప్రతి ఒక్క పొలిటికల్ కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి మేము చెప్పుకున్నది ఏంటంటే మెయిన్ గా క్రమశిక్షణ ఉండాలి. ఎందుకంటే మన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి తరపు నుంచి ఎటువంటి చిన్న అవాంఛిక సంఘటనలు జరగకుండా హ్యాపీగా కార్యక్రమం అంతా ముగించుకుని అందరూ ఆరోగ్యంగా సేఫ్ గా ఇంటికి వెళ్ళాలని సెలబ్రిటీస్ కోరుకుంటారు, మనం కోరుకుంటాం. సో ఖచ్చితంగా విజయవంతం చేద్దాం. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.